మనతో మాట్లాడడానికి అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా డ్రంక్ అండ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇది చాలా అనాగరికమైన చర్య అండి. నేను తాగలేదు, నేను బాధితుల తరపున కంప్లైంట్ చేయడానికి వచ్చా. నేను కూడా ఒక బాధితుడిగా కంప్లైంట్ చేయడానికి వచ్చా. ఎవరైతే మంగ్లీ ఉన్నారో ఆవిడ నా పేరును ఉపయోగించి నా మీద ఆరోపణలు చేసింది, అవన్నీ తప్పుడు ఆరోపణలు. వాటి మీద యాక్షన్ తీసుకోండి సార్ అని చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలామంది పోలీసులు ప్రెజరైజ్ అండ్ టెర్రరైజ్ చేస్తూ చాలామంది 30-40 మంది పోలీసులు నా చుట్టుపక్కలంతా పెట్టేసి ఆయన నువ్వు చస్తావా, డూ ఆర్ డై, నువ్వు చేస్తావా లేదా చస్తావా అన్నంత రీతిలో ఆయన బెదిరిస్తూ భయపెట్టిస్తూ నా కెరీర్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఈరోజు నేను న్యాయం వైపు నిలబడడం నా తప్ప, ఈరోజు న్యాయం వైపు నేను ఉండడం నా తప్ప. నేను ఎంతోమంది అదే మంగ్లీ గారు నాకు చాలా డబ్బులు ఆఫర్ చేసినప్పటికీ కూడా నేను లొంగకుండా బాధితులకు న్యాయం జరగాలని ఒక కాజ్ మీద ఫైట్ చేస్తూ నేను బాధితులందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి మీ అందరు మీడియా సముఖంగా మాట్లాడించి అందరితో వాళ్ళకి ఎంతెంత మోసపోయారని చెప్పించినప్పటికీ కూడా మీడియాలో చాలా వరకు కొంతమంది మీడియా అంటే ఒక మీడియా ఛానల్ ప్రధానంగా ఈ రాంగ్ పోర్ట్రే చేయడం కూడా జరుగుతుంది. సో నేను అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ, అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఇది కావాలని న్యాయవాదులపైన బెదిరింపు చర్యగా దీన్ని పరిగణించాలి. ప్రతి ఊర్లో ఉన్నటువంటి, ప్రతి కోర్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా బార్ ప్రెసిడెంట్లు దీన్ని తీవ్రంగా ఖండించండి. రేపొద్దున న్యాయవాది వృత్తి అగమ్య గోచరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. అందరూ కూడా డైలమాలో పడిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి న్యాయవాదులందరికీ కూడా నేను వేడుకునేది ఏంటంటే మీ బార్ అసోసియేషన్లో ఖచ్చితంగా దీని గురించి మీరు అబ్స్ట్రక్షన్ చెయ్యండి, కోర్టు విధులను ఒకరోజు బహిష్కరించండి, మీ నిరసన తెలియజేయండి. ఇది ఒక న్యాయవాది సుబ్బు మీద జరిగినటువంటి దాడి కాదు. తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి న్యాయవాదులకు జరిగిన అవమానంగా పరిగణించాలి. ఏదైతే ఈ చర్య ఉందో ఇది హేయమైనది, ఏదంటే ఒక భయంకరమైనటువంటి చర్య. న్యాయ వ్యవస్థలో ఎప్పుడూ లేని విధంగా కని విని ఎరుగని రీతిలో అహంకారపూరితమైనటువంటి ధోరణితో ఆ సిఐ రామకృష్ణ గారు ప్రవర్తించడం జరిగింది. ఆయన మీద ఈరోజు లంచ్ మోషన్ మూవ్ చేస్తే ఒక చిన్న టెక్నికల్ రీజన్ వల్ల అది రేపటికి అంటే రావడం జరిగింది. కాబట్టి అందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలందరూ మద్దతు మాకే ఉంది. బాధితుల తరపున నేను పోరాటం చేస్తాను. ఖచ్చితంగా దీనికి మంగ్లీ గారు వాళ్ళ కో అందరూ కూడా సమాధానం చెప్పాల్సిందే. ఇది ఖచ్చితంగా తీవ్రమైన చర్యగా నేను పరిగణిస్తున్నాను. పోలీస్ స్టేషన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం అట్లాంటిది ఏమన్నా ఉంటుందా? అసలు చేయకూడదు అంటే మీరు కేవలం మీరు ఫేమ్ కావడానికే మంగ్లీ పైన ఆరోపణలు చేస్తున్నారు. మీరు కావాలని చెప్పేసి మంగ్లీ పైన కేసులు కూడా పెడుతున్నా అని చెప్పేసి కూడా అదే పోలీస్ స్టేషన్లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం. ఏమండి, ఆవిడ చెప్తుంది కానీ ఆధారం ఒకటి చూపించట్లేదు కదా. నేను బాధితులను తీసుకొచ్చా, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు తీసుకొచ్చా, ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ తీసుకొచ్చా, ఆమె నాకు కంటిన్యూస్గా కాల్ చేసింది చూపించా, మెసేజ్ చేసింది చూపించా, డైరెక్టర్ గారితో, మ్యూజిక్ డైరెక్టర్ గారితో, ఒక ప్రముఖ న్యాయవాదితో నాకు మీటింగ్ పెట్టింది, అన్నీ చెప్పా, అన్నీ చూపించా. మరి నా మీద అలిగేషన్ చేయడానికి ఒక్క ఆధారం ఆవిడ ఎందుకు చూపించట్లేదు? దయచేసి మహిళను కాబట్టి నా కెరీర్ పాడు చేయడానికే మీరు అందరు కలిసి ఇట్లా కుట్ర చేస్తున్నారు. మీరు అంటే దేశంలో ఉన్న ప్రజలు, రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా పిచ్చి వాళ్ళు అయితే కామెంట్ల రూపంలో వాళ్ళ వ్యక్తి అంటే వాళ్ళ భావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి వారు, మద్దతు కూడగట్టుకుంటున్న వారు అంతా పిచ్చి వాళ్ళ. ఈవిడ కేవలం విమెన్ కార్డు, అదేవిధంగా గిరిజన కార్డు యూజ్ చేస్తుంది. ప్రజలారా గుర్తుంచుకోండి, ఈవిడని నమ్మొద్దు. ఈవిడ ఖచ్చితంగా మోసకారి. ఇందులో ఈవిడ పాత్ర, వీళ్ళ తమ్ముడు పాత్ర, అండ్ మధు, రమావత్ మధు, ఇంకా శైలజ చౌహాన్, భరత్ చౌహాన్, ఇంకా చాలామంది ఉన్నారు. ఈవిడ మచ్చేంద్ర, నాయకొట్టు మచ్చేంద్ర, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నాయకొట్టు మచ్చేంద్ర అనే వ్యక్తి నన్ను ప్రత్యక్షంగా భయపెట్టిండు. ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి, నేను త్వరలో అవి మీడియాకి కూడా రిలీజ్ చేస్తా. వీళ్ళందరూ ఒక టీమ్గా వర్క్ చేశారు. ఈరోజు తను ప్రత్యక్షంగా లేనంత మాత్రాన తనకి ఇందులో సంబంధం లేదనేది లేదు. వాళ్ళ పేరు చెప్పే ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరుగుతున్న ఇష్యూ మన భారతదేశంలో తెలిసినప్పుడు తన ఇంట్లో తమ్ముడు ఏం చేస్తున్నాడో తనకు తెలీదా? మొదట్లో నాకు అసలు రమావత్ మధు అంటే ఎవడో తెలియదండి. కానీ నిన్న డీజీ ఆఫీసులో మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి, మా బంజారా కమ్యూనిటీ వాడు అందుకనే ఆదరించానని చెప్తుంది. ఆవిడ మాటల్లోనే అతుకులు బొంతలాగా ఉంది. ఆ రమావత్ మధు అనేటోడిని ఎక్కడో ఒక మూలబెట్టి వీడియో రిలీజ్ చేయడం ఏంటి? ప్రధాన మీడియాల ముందుకు తీసుకురండి, పోలీస్ స్టేషన్ దగ్గరకు తీసుకురండి. ఆవిడ నేను బాధితులకి అండగా ఉంటానని ఇంట్లో కూర్చుంటే కాదు, బాధితులందరూ రోడ్డు మీద ఉన్నారు. ఖచ్చితంగా మంగ్లీ కూడా రోడ్డు మీదకి వచ్చి బాధితుల తరపున నిరసన తెలియజేసి ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని తెలియచేయాలి. ఫోటో మీరు బట్ట పెట్టిన దాంట్లో కూడా క్యాష్ పట్టుకుని ఎవరైతే ఉన్నారో అతను మాకు తెలియదు, అతను నా బ్రదర్ కూడా కాదని. ఏమండి, ఆడు మంగ్లీ వాళ్ళ తమ్ముడు భరత్ చౌహాన్. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, వాడు మంగ్లీ వాళ్ళ తమ్ముడు కాదు.
ఆడు ప్రధాన నిందితుల్లో ఒకడు. మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్, వాడు ఖచ్చితంగా వీళ్ళందరితో తిరిగిండు. బాధితులందరూ కూడా చెప్పారు, ఫోటోలు కూడా చూపించారు. సో అందరూ కూడా అర్థం చేసుకోండి. దయచేసి ఇంతసేపు ఉన్నందుకు మీడియాకి నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రత్యక్షంగా నేను లేను, నా పైన కేసు ఎట్లా పెడతారని చెప్పేసి కూడా ఆమె ప్రత్యక్షంగా అందరూ ఇప్పుడు బాధితులు అబద్ధం చెప్పరు కదా, ఖచ్చితంగా బాధితులందరూ కూడా నిజమే చెప్తున్నారు. మోసపోయినోడు కడుపులోకి 4 వేళ్ళు కూడా వెళ్ళనోడు అబద్ధం చెప్తాడా? సో ఆమె ఒక మాట అంటే సరిపోతుందా? రుజువులు చూపించమనండి. బాధితుల తరపున రుజువులు చూపించమనండి. బాధితుల తరపున నేను పోరాటం చేస్తానండి, రోడ్డు మీదకి రమ్మనండి. బాధితులందరూ ఇక్కడే ఉన్నారు. అంటే మీకు టెస్ట్ చేయడం పట్ల అంటే పోలీసుల మీద కూడా ఎవరైనా హై ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉండి మిమ్మల్ని అట్లా చేశారంట? అంతే కదా, ఆవిడ ఎప్పుడైతే సిపి సజ్జనాన్ని కలిశారో అప్పటి నుంచి కథ మారిపోయింది. ఆవిడ ఎప్పుడైతే మళ్ళీ డీజీపీ గారు కలిశారో నిన్నటి నుంచి అంతా మారిపోయింది. సో ఆవిడ విమెన్ కార్డు యూజ్ చేస్తుంది, గిరిజన కార్డు యూజ్ చేస్తుంది. దయచేసి ప్రజలందరూ గమనించండి. ఆవిడ తప్పు లేకపోతే మొదటి నుంచి ఇప్పటి వరకు ఆవిడ చెప్పేవన్నీ కూడా తప్పుడు మాటలు. ఆవిడ నా మీద చేస్తున్నటువంటి అలిగేషన్స్, ఎవరో ఇంకొక గిరిజన ప్రముఖ యాంకర్ని తీసుకొని వస్తుంది, ఎవడు తప్పించుకోవడానికి ఇంకొకరిని ఇరికిస్తుంది. ఇదంతా కేసుని డైవర్ట్ చేయడానికి జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా గమనించాలి, ఆవిడ చేస్తే తప్పు, అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు. నిజం ఉంటే తీసుకురమ్మనండి. నా తల కొట్టేసినంత పని నేనే. దీంట్లో శ్రీముఖుని కూడా తీసుకొచ్చారు. శ్రీముఖికి మీకు చాలా క్లోజ్ ఉంది కాబట్టి ప్రస్తావించనండి. థ్యాంక్ యూ.